హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ తీసుకొచ్చాను. మరేంటో కాదండి, ఇది నెల్లూరు స్పెషల్ పెరుగు వడ. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీ అందరి కోసం తయారీ విధానం నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో మీ అందరూ చూడండి. గుమగుమలాడే నెల్లూరు స్పెషల్ పెరుగు వడ ఎంతో కమ్మగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు, ఫస్ట్ పెరుగుని రెడీ చేసుకొని పెట్టుకుందాము. కావలసిన పదార్థాలు: పెరుగు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, శనగపప్పు, పసుపు, తగినంత ఉప్పు, ఆవాలు. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకొని పెరుగుని కలుపుకోవాలి. పెరుగుని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. పెరుగు వడ వేసుకున్న వడలు విరిగిపోకుండా ఉంటాయి. మనం ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకొని పెరుగు, ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. పెరుగు గడ్డలుగా లేకుండా మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసాక మనము ఇప్పుడు మిక్సీ జార్లో శనగపప్పు ఒక 2 స్పూన్స్ శనగపప్పు అండి, తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆవాలు. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆవాలండి. టేస్ట్ మీకు ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. ఈ పెరుగు వడలో ఒక 2-3 స్పూన్స్ ఆవాలు, ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోకూడదు. పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తింటారో అని ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఈ పెరుగులో వేసుకోవడమే. అంతా మిక్స్ చేసేసి మనం టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని దీన్ని ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టండి పెరుగు వడకి పెరుగు. ఫస్ట్ కడాయిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తిరగమాత గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేగాక ఇంకా పెరుగులో వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగు వడకి. ఇలా పెరుగు తయారు చేసేస్తే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా తయారు చేయండి. అన్నీ వేగాక మనం పెరుగులో వేసి బాగా మిక్స్ చేయడమే. ఈ వేడివేడిగా ఆయిల్ వేడివేడిగా ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోతుంది, పచ్చివాసనే ఉండదు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగు వడ. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వడలు చేసుకుందాము. మినపప్పు గ్రైండ్ చేసుకొని వడలు కాల్చుకొని ఇంకా పెరుగులో వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే పెరుగు వడ. బాగా ఎర్రగా కాల్చుకొని వడలో మట్టుకు ఆనియన్స్ అవి ఏమీ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇలా కాల్చుకొని ఎర్రగా పెరుగులో వేసుకొని ఒక 2-3 అవర్స్ బాగా నాననివ్వాలి. ఎంత ఎక్కువ నానితే అంత టేస్టీగా ఉంటాయి వడలు. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్టీ పెరుగు వడ రెడీ అయిపోయినట్టే. సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెరుగు వడ ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా స్టైల్లో పెరుగు వడ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.